26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టబోయేటటువంటి పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికమైనటువంటి ధన లాభాలను పొందుతుంటారు. అలాగే ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేసేందుకు పెద్దవారి యొక్క సహకారాన్ని కోరుకుంటారు. వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సత్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి. వృషభ రాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా విలాసాలకు పోయి విందులు వినోదాలు ఎక్కువగా నిర్వహించకూడదు. తద్వారా వివిధ రూపాల్లో ఆకస్మికమైనటువంటి నష్టాలను కూడా మీరు అరికట్టుకోగలుగుతారు. ముఖ్యమైనటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండండి. చిన్న చిన్న ఆటంకాలు ఇబ్బంది పెడుతుంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించి రవకేసరిని నివేదన చేయండి. మిథున రాశి వారు తోటి వ్యక్తులతో విరోధాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాపారాల పరంగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి. స్త్రీలు తమ యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి. కర్కాటక రాశి వారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవటంతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం ధనాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. విదేశీ ప్రయాణాలు సుగమం అవుతూ ఉంటాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మధుసూదన స్వామివారు. మీరు చేయవలసిన పూజ, శ్రీమన్నారాయణకి అర్చన నిర్వహించి అరటి పండును నివేదన చేయండి. సింహరాశి వారు తమ యొక్క ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. న్యాయ సంబంధమైనటువంటి సలహాలు పొందుతారు. సమస్యలు కూడా తీరిపోతూ ఉంటాయి. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు. మీరు చేయవలసిన పూజ, రామరక్షా స్తోత్రమును చదువుకొని స్వామివారికి వడపప్పు పానకమును నివేదన చేయండి. కన్యారాశి వాళ్లకు కుటుంబపరమైనటువంటి పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తగ్గిపోతూ ఉంటాయి. సమాజంలో గౌరవాలను కూడా పొందుతూ ఉంటారు. స్త్రీలు స్నేహితులు బంధువులను కలుసుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కాలభైరవ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, పరమేశ్వరికి నమస్కారం చేసుకోవడం మంచిది. తులారాశి వారు ఇతరులతో గౌరవింపబడేటటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి. కుటుంబ పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తున్నాయి. మానసికంగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి విశేష పుష్పాలతో అర్చన నిర్వహించాలి. వృశ్చిక రాశి వారు వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి సమస్యలను తగ్గించుకోగలుగుతారు. శుభ కార్యక్రమ ప్రయత్నాలు కూడా ఉంటుంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి లాభాలు సంతోషాన్ని ఇస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ ఆంజనేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారిని తమలపాకులతో పూజించాలి. ధనుస్సు రాశి వారు వృత్తిపరంగా అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను పొందుతుంటారు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. అనారోగ్య బాధలను తగ్గించుకుంటూ ఉండాలి. స్థిరాస్తుల విషయంలో కొంత ఘర్షణ కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామివారు. మీరు చేయవలసిన పూజ, స్వామివారికి అర్చన నిర్వహించండి.
మకర రాశి వారు వివిధ రూపాల్లో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. కుటుంబ కలహాలు తగ్గిపోతూ ఉంటాయి. ప్రయత్నపూర్వకంగా ఉద్యోగపరమైనటువంటి పనులు పూర్తి చేసుకుంటూ ఉంటారు. అలాగే మంచి చెడులను జాగ్రత్తగా గమనించుకుంటూ నిర్ణయాలను తీసుకోవాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కుంభరాశి వారు తాము ఏవైతే ఏర్పాటు చేసుకున్నటువంటి పనుల్లో అంచనాలు ఉంటుంటాయో అవి తారుమారవుతూ ఉంటాయి. అలాగే ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. పని ఒత్తిడి పెరుగుతుంది. మనోనిగ్రహాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం పార్వతీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ చంద్రగ్రహానికి అర్చన నిర్వహించండి. మీనరాశి వాళ్లకు కుటుంబ పరిస్థితులు అన్ని విధాలుగా అనుకూలిస్తుంటాయి. అలాగే కీలకమైనటువంటి పనులు చేపట్టడం పూర్తి చేయటంలో ఓర్పు సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే కుటుంబ విరోధాలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనవసరమైనటువంటి ఖర్చులకు దూరంగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించండి.